పిల్లలు, ఇవాళ మనం ఒక పడవ కథ విందాం. నది మీద సంగయ్య అనే ఒక పల్లెవాడు పడవ నడుపుతూ ఉండేవాడు. ఒకరోజు అతని పడవకి ఒక ప్రొఫెసర్, మహాపండితుడు అన్నమాట, ఆయన వచ్చి ఆ పడవ ఎక్కాడు నది దాటించమని. సరే, పడవవాడు ఎక్కించుకుని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈయన పండితుడు తన గొప్పలన్నీ చెప్తున్నాడు. ఇతను మౌనంగా వింటున్నాడు. అతను రాను రాను అహంకారంతో, నేను అంత గొప్ప, నేను ఇంత గొప్ప, నువ్వెంత, నీకు చదువుకున్నావా, నీకే చదువు లేదు, నేను మహాజ్ఞానవంతుడిని, ఇలా అవమానిస్తున్నాడు. అన్నీ విన్నాడు. ఇది వర్షాకాలం. ఇంతలోకి నది పోటెత్తడం మొదలెట్టింది. నదిలోకి వరద ప్రవాహం వస్తోంది. వెంటనే పడవవాడు అన్నాడు, బాబు మీకు ఈతొచ్చా అన్నాడు. రాదు ఏమన్నాడు. నాకు మాత్రం ఈతొచ్చు, నేను దూకేస్తున్నాను, పోటెత్తుతోంది నది, ఇక్కడ ఉండటం కష్టం అనేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ ప్రొఫెసర్ గగ్గోలు పెట్టాడు, నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను కాపాడు అని. చుట్టుపక్కల పడవల వాళ్ళు చూసి జాలిపడి వాడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇందులో ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం ఎంత పండితులమైనా మన సబ్జెక్ట్లో ఇతరులని మరీ అంతగా చులకనగా చూడకూడదు. ఎవరి విద్య వాళ్ళ గొప్పది. ఆ విద్య వాళ్ళకి రాకపోతే మనకు ఉపయోగం లేదు, మన విద్య మనకి రాకపోతే ఇతరులకు ఉపయోగం లేదు. అలా ఎవరి విద్య వాళ్ళకి గొప్ప. ఇది నది దాటించేందుకు ఆ పడవ వాళ్ళు లేకపోతే మనం కూడా ఎందుకు పనికిరాం కదా, మనం వెళ్ళలేం కదా ఈత రాని వాళ్ళం. అందుకని అహంకారం కూడదు, అహంకారం ఉండకూడదు. చదువు, వినయం, విధేయత నేర్పాలి. అర్థమైంది కదా. నమస్తే, సెలవు.